హాయ్ అండి, నమస్తే దోస్తులు. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? బ్రెడ్ ఆమ్లెట్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బ్రెడ్ అండ్ ఎగ్స్ అండి. నేను ఇక్కడైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 3 ఎగ్స్ని తీసుకొని బాగా ఎగ్ బీటర్తో బాగా ఎగ్స్ కలిసిపోయే విధంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎగ్ బీటర్తో బీట్ చేసుకోవాలండి. మనకి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొంచెం కారపొడి, కొంచెం సాల్ట్ అండి. దీని కారం, ఉప్పు వేసిన తర్వాత కొంచెం చిటికడంత పసుపు అయితే వాడుతున్నానండి. అయితే ఎందుకు చిటికడంత పసుపు అంటున్నానంటే, కొంతమంది మనం దీన్ని ఏంటంటే ఓన్లీ కలర్ కోసమే వాడుతున్నాం అనుకుంటున్నారు. అయితే ఎగ్లో నుండి వచ్చే నాన్ వెజ్ నుండి వచ్చే కొంచెం స్మెల్ పోవడానికి కూడా మనం ఎగ్లో అయితే ఈ పసుపు వాడడం అనేది మంచిదండి. ఇది ఒక టిప్ అనుకోండి. ఆల్సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే మనం యూస్ చేసేది 3 ఎగ్స్ కాబట్టి కొంచెం నాన్ వెజ్లో స్మెల్ రాకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మనం ఎగ్ బీటర్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్ బీటర్తో గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ కొంచెం గీ కానీ వేయండి. నేనైతే ఇక్కడ గీ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి ఇవ్వడానికి కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పేసి గీ అయితే యూస్ చేస్తున్నానండి. అయితే నేనైతే బాగా డ్రై రోస్ట్ చేయట్లేదు. ఎందుకు డ్రై రోస్ట్ బాగా చేయట్లేదు అంటున్నాను, ఓన్లీ కొంచెం స్లైట్ రోస్టే ఎందుకు చేస్తున్నా అంటున్నానంటే, మా పిల్లలైతే కొంచెం సాఫ్ట్గా తింటారండి. పిల్లలు సులువుగా తినడానికి మనకు స్లైట్గా అలా వేసి ఇలా తీస్తేనే బాగుంటుందండి. ఎక్కువసేపు ఉండేసరికి ఏమవుతుందంటే డ్రై రోస్ట్ అంటే బాగాసేపు రోస్ట్ అయ్యి అవి బ్రెడ్ అనేది కొంచెం కడక్ అయిపోతాయండి. అందుకని నేను త్వరగానే కొంచెం స్లైట్గా గీ వేసి తీసేసాను. ఆ తర్వాత మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న మన ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ప్యాన్ పైన అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ప్యాన్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన ఎగ్ స్లైసెస్ని తీసుకొని ఎగ్ స్లైసెస్ని ఒకటి తర్వాత ఒకటి పెట్టేసింది. ఆ తర్వాత ఎగ్ స్లైసెస్ మీద మనం నెయ్యి యూస్ చేస్తున్నామండి. నేను ఇక్కడైతే అవైలబుల్గా నెయ్యి యూస్ చేస్తున్నాను, చెప్పాను కదండి పిల్లలకి పెట్టడానికని. ఇలా నెయ్యి యూస్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోండి. ఓకేనా? ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఈ ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనము రిటర్న్ ఫ్లిప్ చేయాలి. ఆ బటర్ ఆయిల్ అదంతా మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు స్లైసెస్కి బాగా రోస్ట్ అవుతాయి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత దాన్ని 4 ఫోల్డ్స్గా అయితే ఇలా చేయండి. మీరు ఇలాగే చేస్తారా, ఇంకా వేరే విధంగా చేస్తారా, ఎలా చేస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. నేను ఎందుకు ఇలానే యూస్ చేస్తున్నా, ఒకవేళ చాక్లాగా కూడా కట్ చేసుకొని 2 స్లైసెస్గా ఇవ్వచ్చు, కానీ మా పిల్లలకైతే ఇలా చూపిస్తేనే వావ్ మమ్మీ చాలా బాగుంది అని అంటారు. సో నేను ఇలాగే డైరెక్ట్గా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్ని అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.